జరగబోయేది మారణ హోమం. శిథిలం కాబోతోంది. హనుమాన్ మూవీతో మంచి సక్సెస్ అందుకున్న తేజ సర్దా ఇప్పుడు మిరాయి మూవీతో మన ముందుకైతే రాబోతున్నారు. కలియుగంలో పుట్టిన ఏ శక్తి దీన్ని ఆపలేదు. మిరాయి మూవీ నుంచి అయితే ట్రయలర్ అయితే వదిలారు. ఇందులో జగపతి బాబు గారు, శ్రియా గారు, మంచు మనోజ్ ఇలా చాలా మంది క్యాస్ట్ అయితే ఉన్నారు. హిట్స్ పడే చాలా కాలం అయితే మంచు మనోజ్కి అయింది. సో ఇప్పుడు భైరవ మూవీ కానీ, తేజ సజ్జా ఈ మిరాయి మూవీ కానీ ఇందులో అయితే మంచి లీడ్గా కనిపించబోతున్నారు మంచు మనోజ్ గారు. ఇందులో అందరు గెటప్స్ కానీ, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ అన్నీ అయితే చాలా బాగున్నాయి. ట్రైలర్ మొత్తం చూస్తే ఒక యోధుడు గురించి ఈ కథ తెలుస్తుంది మనకి. ఈ ప్రమాదాన్ని ఆపే దారే లేదా? ట్రైలర్ అంతా ఒక ఎత్తు అయితే పాతకాలంలో నుంచి మళ్ళీ మహాభారతం శ్రీకృష్ణ అనేది అయితే ఏదో కాన్సెప్ట్ అయితే కనిపిస్తుంది. ట్రైలర్ ఎండింగ్లో చూస్తే కృష్ణుడి పాదాలు అయితే మనకు కనిపించాయి. నువ్వు యోధావే, కానీ నువ్వెవరో నీకే తెలియని యోధావే. తేజ సజ్జా అయితే ఇట్లాంటి యూనిక్ స్టోరీస్ ఎంచుకోవడం మన ముందుకు తెచ్చడం అయితే చాలా గ్రేట్ అని చెప్పొచ్చు. సమాధానం కోసం బయట కాదు, లోపల వెతుకు. ఈ మూవీ 5 లాంగ్వేజెస్ కాకుండా జాపనీస్లో కూడా రిలీజ్ కాబోతుంది. జపాన్లో కూడా ఈ లాంగ్వేజ్ అయితే రిలీజ్ కాబోతుంది. 9 books, 100 questions. కార్తిక్ ఘట్టమనేనికి ఇది ఒక బ్లాక్ బస్టర్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ట్రైలర్లో చాలా డిఫరెంట్గా అయితే చాలా కనిపించాయి కాబట్టి. ఇది ఒక యోధుడి కథే కాకుండా ఒక యుద్ధం గురించి కూడా మనకు చెప్పబోతున్నారు. సో ఈ ట్రైలర్ చూసాక మీకు అనిపించిందో కామెంట్ చేసి చెప్పండి. నాకైతే ట్రైలర్ చాలా బాగా నచ్చింది. వీడియో నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.